కట్టిండు భగవంతుడు శంకరుడైన కోటొక్క పుష్పములు తీసి గట్టికల కోటి లింగాల పూజ చేసే వాడు భగవంతుడు ఆట ఆ కలగోట లింగాల పూజకు భగవంతుడమ్మ వల్లు వల్లు తెల్లారంగా బ్రహ్మణుడు కారు వల్లు భుజంగా కళ్ళు తెల్లారంగా ఊరు వల్లు భుజంగా యుగములు తెల్లారంగా శంకరుడు ఆ కలగోట లింగాల పూజకి వెళ్ళి పోయినాడు భగవంతుడు శంకరుడు అమ్మ ఆ కలగోట లింగాల పూజకు వెళ్ళిపోంగా అయ్యా ఆ తల్లి పార్వతమ్మ పంచానికి పార్వతమ్మ ఒక్కటి కూర్చొని ఆ పచ్చమంతాల పండుకొని ఉన్నది అమ్మవారు పార్వతమ్మ నగరా ఆ పండుకొని ఆడు ఉండగా లోకాల శంకరుడు ఏమి చేసిందాక 101 లింగాలకు కోటొక్క పుష్పములు తీసి గతికల కోట లింగాల పూజ చేస్తూ ఉన్నాడమ్మా ఆ భగవంతుడు ఏమో ఎండి కొండల్లో ఉన్నది గాని ఆ తల్లి పార్వతమ్మ పంచాదిగిరిలో ఉన్నది గాని ఓ ఎలారా మరి పాడ గద్దరా దేవుడు అగో బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అగో పెద్దల గద్దరా దేవుడు అగో పెద్దల మాత ఆ పెద్ద రామాసనాడు పెద్దల దీవనాడు ఈనాడు ఉన్నని గాని మరి బాలగద్దరమ్మ బతుకమ్మ పండుగ ఓ ఎలారా బతుకమ్మ పండుగ నాడు అగో ఆడపిల్ల కనుక ఇంటిలో ఇంటే ఇల్లు ఎంత అందంగా ఉండురాయా పెళ్లి చేసుకున్న సమయం అందున ఆ బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్ల కనుక ఇంటిలో పుట్టి ఉంటే బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలు ఏమి చేస్తారట భగవంతా నారాయణ ఆ బతుకమ్మ పండుగ నాడు ఇల్లు ఎంత వైభోగంగా ఉంటదయ్యా ఆడపిల్ల కనుక ఇంటిలో ఉంటే సంగదాది పూలు సంపంగ మొగ్గలు పెళ్ళి రుద్రాక్షలు పెళ్ళిన మల్లెలు గుమ్మడి పూలతో ఒక కుప్పంగా బతుకమ్మలు వేసుకొని పశువు గౌరమ్మను చేసి పచ్చని అక్షంత వేసి బతుకమ్మ పండుగ నడవదల ఆడపిల్లలు ఆడుకోని అత్తరు పాడుకోని వాడతారు అవునా కాదు ఇసవంటి ఆడపిల్లలు ఉంటుంది అంత అందంగా ఉంటుంది ఆడ బతుకమ్మ పండుగ నాడు మరి బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలు ఎంత అందంగా తయారవుతారు ఎంత శృంగారంగా తయారవుతారు ముసిముసిన ముచ్చాలు ఊరు పక్క పక్కన పౌడాలు రాలు కాలు గోరు కంటి దెబ్బ కమల ఆడపిల్లలు నడుము కందుల దిగమల కందనాట మన కందుల దిగనమ్మ కందనాట ఉయ్యారంపల పసి బాలుడు కసిగందుడు ఎంతో శృంగారం ఎంతో అందంగా తయారవుతారు ఆట ఆ బతుకమ్మ పండుగ నాడు ఎంత అందంగా అవుతారయ్యా ఓ అయ్యా ఆడపిల్లలు చూసినావా ఇప్పుడు ఆడపిల్లలాట ఇదే ఊరయ్యా పాత్రాపురం ఈ పాత్రాపురం నుండి వెంకటాపురం పోదామంటే దుశ్చింత 3 సార్లు దుస్తారు ఎత్తున కొట్టి 2 సార్లు పెడతారు చూసిన 4 సార్లు చూస్తారు అవునా కాదు ఈ వెంకటాపురం పోదామంటే బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలు ఎట్లా తయారవుతారమ్మా ఎన్నిసార్లు చూసాలి ఎన్నిసార్లు అర్థం చూడాలి కాటికి పెట్టినప్పుడు 3 సార్లు తప్ప కాటికి మంచుకున్నదా చెల్ల చూడు ఓ చెల్ల బొట్టు మంచుకున్నదా డ్రెస్ మంచుకున్నదా ఏమన్నా గంజి సీల మంచుకున్నదా లేదా అవునా కాదు చెప్పి ఏమన్నా ఇప్పుడు వేసుకుంటారా మంచుకున్నదా అని అదనాల పిల్లల ఆట మాటి మాటికి అర్థం చూస్తారని నా ముఖం అందంగా ఉన్నదా లేదు అరే నాది ఇదేంటి కుర్ర మంచుకున్నా మంచిగా కుదిరిందా అవునా కాదు నా దానికి మంచుకున్నదా అని ఇక మా బాబు 5,000 పెట్టి కుట్టించింది మంచుకున్నదా దూదైంది ఏమన్నా అందంగా ఉన్నదా అని బతుకమ్మ పండుగ నాట ఆడపిల్లలు ఎంతో అందంగా తయారవుతారాట ఎంతో శృంగారంగా తయారవుతారాట బతుకమ్మ పండుగ నాడవాడ ఆడపిల్లలు శివలోకపట్నమున దేవుడా పట్టు బ్రాహ్మణుల పిల్లలు దుర్గమట్ల పిల్లలు ఎప్పట్ల పిల్లలు మాదిగా మాల సవన్న పట్నమున పిల్లలు
మొగ్గలు పెళ్లి రుద్రాక్షలు పెళ్ళైన మహిళలు గుమ్మడి పూలతోని గుప్పంగా బతుకమ్మలు వేసుకొని అల్లకెత్తింది ఆ పిల్లలమ్మా ఆటలాడుతున్నారు వాళ్ళు పాటలు పాడుతున్నారు ఎంతమంది పాటలుగా ఆటలు పాటలు మరి ఆటలు పాటలు ఆడుతున్నారమ్మా బతుకమ్మ పండుగ అంటే ఎట్లా ఆడతారు ఎట్లా ఆడతారు ఇక అలనాటి రోజులలో రామ 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 శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ అనేనాడు బతుకమ్మలు సప్పట్లు కొట్టేదాడేదట ఈనాటి యొక్క ఇళ్ళ నవ్వలారా డిజే పాటల కారా ఏమని పాడతాను ఎర్రది రదల్లిరా ఎర్రది గదాలి ఇప్పుడు డీజే పాటలు అయ్యా మరి ఎల్లనాటి రోజులు ఇంకేమి ఆటలు ఆడేలాట బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఆడపిల్లలు కొయ్య రాగాలు తీసేది ఉన్నది ఆటలు వాడేది ఉన్నది తీపిన రాగాలు తీస్తూ ఉన్నారు అసలుగా ఏ పలుకులు పలుకుతున్నారు ఆట ఆడిన ఆటలు పాడేటి పాటలు కోగిన రాగములు ఎవరి శమునాదములు పెడతా ఉన్నాయమ్మా మాది పంచాయతీ గిరడల్లా తల్లి పార్వతమ్మ నాడు పండుకున్న పార్వతమ్మకు ఈనాడు శమునాదం పడుతున్నాయాట కోగిల రాగాలురా దేవుడు పలుకులు రాజా పార్వతమ్మ శమునాదముల ఆ కోగిల రాగాలు ఎంతో తీపి వినబడుతున్నాయి సిలిగయ్యే పలుపులు ఎంతో మధురంగా వినబడుతున్నాయట దిగులు పడి లేచి దిగ్గర లేచి కూతున్నది పార్వతమ్మ ఏమి ఈ ఎక్కడి శబ్దములు ఈ ఎక్కడి నాయుధములు ఇటువంటి తీపైన రాగాలు సిలిగయ్యల పలుకులు ఎంతో మధురముగా ఉన్నాయి ఉన్నారా ఎట్లా పోయి నేను పండుకున్న రాత్రి చూసి వెళ్తున్నాను ఎవరి కాశపడి పోలేదు ఈ సాధన పిల్లలు ఇంటికి మంచి మంది మొగలు వచ్చింది ఎవరి కాశపడి పోలేదు ఏవో నేను పండుకున్న చూసేటన్నా పోయిందా పామలారా ఓ దాసి బంగళారా ఎటు పోలేదా రాత్రి
నిజం చెప్పండి ఇన్న కూర్చున్నారా నువ్వు అన్నావు కూలర్ కింద వెళ్ళారా ఉన్నారా ఓసే బావలారా గడుగులున్న బావలారా పసిపిల్ల గల్ల కూరన్న బావలారా పసిపిల్ల చూసినవా ఎంత అందంగా ఉన్నది ఎంత శృంగారం చాలు పక్క పక్క పవనాలు రాలు కాళ్ళు ఓరు గంటకి పక్క దారి పిల్లలు ఏ బాలలు ఎంత అందంగా ఉన్నరే ఈ బాలలు అందంగా ఉండేదే కాక కోయిల రాగాలు తీసే ఉన్నాడు సరిగ్గా పలుకులు పలుకుతున్నాడు ఎంతో తీపి అయిన రాగాలు మధురమైన పలుకులు అబ్బాబాబు ఎంత మంచిగా వాడతాను ఒక్కదాన్ని పాటింది ఓ అక్క నువ్వు ఒక పాట నువ్వు వాడు నీ రాగం ఎట్లుండు ఏమన్నావే దోసంగా నేను పెట్టి దోసంగంలో రెండు దొడ్ల మీద మా అన్నలు వచ్చిరమ్మ మా పక్కదానా నువ్వు ఆడే ఇవా రాగాది పట్టే పట్ట నాయి రాకుంటే కొడుకు ఒక పాడవాలి చల్లని సెలవు నేను దాని నేను దంతలు తలుపు విన్నావా ఎంత మంచిగా వాడతానువా అటువంటి పసిపిల్లలమ్మ ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు శివలోక పట్టణమున ఆటలు రంగ పార్వతమ్మ చూసింది ఆట శివలారా ఇటు రాలే దత్తాలా అమ్మా ఆడేది ఆటలేంది భార్యేది బాటలేంది కోరిక రాగాలు ఇస్తాం సరిగ్గా పలుకులు పలుకుతాను అవి ఏం ఆటలే బామలారా ఏం ఆటలే నాకేమెరికనేమో పాప దొరుకుతాను నెమ్మది ఆటలు ఆడుతాను కోరిక రాగాలు తిట్టాను అవి ఏమో ఆటలు ఆడుతాను నాకు తెలియదు కానీ మంచిగా ఆటలు ఆడుతాను మంచిగా పాటలు పాడతాను చెవులే ఏంటో తీపి కనిపిస్తాను పాడతాను ఏం ఆటలే అవి బతుకమ్మ ఆటలా అరే ఇంత మంచిగా ఆడుకుంటారా మీరు అంతేనా బతుకమ్మ ఆటలు ఇంత మంచిగా ఆడతారా అని ఆడతారా ఇంకా అచ్చటోళ్ళు ఉన్నారు ఇంకా రాలే ఇంకా మంచిగా ఆడతారు కాబట్టి అలా ఆడుతారు తెలియదు కానీ ఈ పిల్లలైతే
మంచిగా ఆడతాను, ఎంతో శృంగారంగా ఉన్నారు, ఎంతో అందంగా ఉన్నారు. పిల్లలారా, ఓ బామలారా, ఇందులో మీ పిల్లలు ఉన్నారా? తల్లి, ఓ బక్కయ్యానా, నువ్వు కట్టబడి కన్నట్టున్నావు. ఇంకా నీ పిల్లలు ఉన్నారా? అనవరన్నా ఎవరు అన్న ఆటలు ఆడేదా, పాట పాడేదా, కోళ్ళ రాగం ఆటలు ఆడేది ఎవరైనా పిల్ల? అరే చీకట్లో పండుగ ఆడింది కోకిల. అరే కోకిల నీ బిడ్డ. ఓ తల్లి, నల్లగున్నదని ఎందుకు ఎక్కిరిస్తానవి? కోకిల నలుపున్న కానీ దానికి కోకిల రాగం ఎంత తీపున్నది. నలుపున్న మాత్రాన తెలియదు, ఎప్పటికీ నల్లగా నల్లగున్నదని ఎక్కిరిస్తానా? నల్లగుంటే ఏమైతుందా? నారాయణమూర్తి నేను. ఓ తల్లి, నలుపుండగా కోగిల ఎంత రాగం తీస్తుంది. కోగిల రాగం అంటే ప్రపంచానికి వెళ్తే కోగిల రాగం ఎంత తీపుకుంటుంది. నల్లగుండదని చిన్నంత ఎత్తనవా? నీ బిడ్డ కోగిల రాగం తీసేది నీ బిడ్డ. అప్ప మంచి బిడ్డని కన్నాడు. మంచిదానివే. ఎంతమంది మొగలు ఉన్నారు? నీ బిడ్డ ఎవరు? నీ బిడ్డ ఎవరు? డాన్స్ కదా మన పబ్బుల కానీ అంతేనా? నీ బిడ్డ నెమిలి ఆటలు ఆడతాను. ఈ నెమిలి ఆటలు ఆడేది నీ బిడ్డ. ఎంత ఆటలు ఆడుతుంది. అందుకే నేను పొట్టి మీద చెంగ కుడతాను. నీ బిడ్డ కూడా అట్టనే కుడుతుంది. అవా నీ బిడ్డ ఎవరమ్మా? అది నీ బిడ్డనా? అంటే అంశాల ఆటలు ఆడేది నీ బిడ్డ. కోరిక రాగం తీసేది నీ బిడ్డ. విన్నావా? నిమిడి ఆటలు ఆడేది నీ బిడ్డ. అని కన్న తల్లిలో ఎంతో కన్న బిడ్డల మీద ఎంతో ప్రేమతోటి మళ్ళీ పార్వతమ్మ అది అదిగో నా బిడ్డ ఆటలు ఆడుతుంది, పాట పాడుతుంది. నా బిడ్డ కోరిక రాగం తీసేది నా బిడ్డ. నిమిషం ఆటలు ఆడేది బిడ్డ నా బిడ్డ అని కన్న తల్లుల తల్లుల మీద బిడ్డల మీద ఎంతో ప్రేమతోటి ఆ తల్లుల మీద బిడ్డల మీద ప్రేమ పంపించగా కంట నీ కంట దుఃఖం కంటి సుఖాలు పాడుతున్నాయి. కుడి కంటి సుఖాలు కుమ్మ వర్షాలు తల్లి పార్వతమ్మకు రాజు కూడా తల్లి పార్వతమ్మ కంటి నీరు ఎడమ కంటి సుఖాలు పాడుతున్నాయి. కుడి కంటి సుఖాలు కుమ్మ వర్షాలు రాయా ఆ కంటి సోకములు దాసి బామలే అంటున్నారాట. తల్లి పార్వతమ్మ ఏమైందమ్మా? మీరు చెప్పంగా కంట కడకడ శోకం ఇస్తాను. పార్వతమ్మ ఏమైందమ్మా? ఎందుకు బాగా శివశంకర్ మమ్మల్ని తిరుతలు కొడుతారు. ఎందుకంటే తన పట్టులు అడబడుతారు. ఏమైందమ్మా? నీకు కష్టమా? శంకరుని భార్యకు కష్టమా? మన మొగలు తాగుతాను తట్టుకోవాలి. కొడుకు పొద్దున 10 దెబ్బలు బాబుకు 10 దెబ్బలు కొడతాను. మన కట్టవు లేదాక ఇక పొద్దున మొగలు పొద్దున తిని పన్నులకు సుఖం ఉన్నోళ్ళకి ఏడతారట. నాకు కట్టం వచ్చింది. కట్టం చేసిన తిన్నది కట్టం ఉన్నదంట. అవా ఓ పార్వతమ్మ ఇర్రా ఏం కట్టం వచ్చిందమ్మా నీకు? ఇప్పుడే ఇప్పుడు కాదు గంటగానే పెడతాను. చెప్పాలా? చెప్పవు. ఓ దాసి అదనాడి పిల్లుండే తల్లి నా పిల్ల ఆడుకోకపోనా నాకు ఆడపిల్ల ఉంటే మీ పిల్లలతో నా పిల్ల కూడా వచ్చి బతుకమ్మ ఆట పాటలు సంబరాలు చేసుకోకపోకుండా. అవును. ఓ అమ్మలారా తల్లి గోరదమ్మ గంట కోపం తట్టుకుంటే ఏమని పలుకుంటున్నారా? ఈ బతుకమ్మ పండుగ నాడు నాకొక ఆడపిల్ల ఉంటే శివలోకపట్నం అంత ఎంత వైభోగం ఉండేవనారా? కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలమ్మా. కన్న తల్లి రాయే కన్న బిడ్డల మీద ఎంతో ప్రేమ వలకపో తల్ల మీరు
బిడ్డల మీద ఎంతో ప్రేమ వద్దమ్మా నాకొక్క ఆడపిల్ల ఉంటే నా ఇల్లు ఇంటి బతుకమ్మ పండుగ నాడు ఎంతో వైభోగం ముందు కావచ్చు దేవజమ్మయ్యా ఎంత పాపాత్తుడు విడబోతంగా ఎగినాడు రోజుల్లో పార్వతమ్మ కంట సుఖము దిగగా ఆ తల్లి దాసి అంటున్నాడ గిసంటి దగ్గర సారి వెళ్ళావా ఎందుకు ఏడుతాను కదా అవ్వా శంకరుడు ఏమి చేసిండవ్వా నీకు ఏం చేసిండు ఇప్పుడు పిల్లలు లేరా మీకు బిడ్డలు లేరా కొడుకులు లేరా కొడుకులు లేరా మీకు బిడ్డలు లేరా నీ తెలిపోతుంది మాకు నవ్వ మీరు దేవాన దేవతలు స్వయంగా భగవంతుడు శంకరుని భర్త నీకు పిల్లలు లేరంటే వాళ్ళని నమ్ముతారా అనవా నమ్ముతారు ఏంది పిల్లలు లేరా కొడుకులు బిడ్డలు నీ గర్భంలో పుట్టిన వాళ్ళు ఎవరు లేరా ద్రభార్యము కడసారి ఉన్నది కలిగము ఇన్ని యుగాలని కోరు పుట్టలేదా నీ బాగా తెలియదా ఇగో నల్లదాన్ని చెప్పిన లంగమున్న చెప్పేది గిట్టకు ఈ లంగమున్న గిట్టాను అనకు లంగమున్న గిట్టాను అనకు నా బాంచను నా కాలముకు ఏనాడిదైనా ఇగో మీ శంకరునికి నరాల వీక్నెస్ ఏమైనా ఉండవచ్చు ఇవి ఎక్కడ పురాణ రూపాయి గిన్నె సంవత్సరంతో పిల్లలు అవుతలేరంటే ఒక ఇక్కడ పురాణ మంచి డాక్టర్ ఉన్నాడు నరాలకు మంచి సూది ఇస్తాను నువ్వు తీసుకొని పో రేపు వారం రోజులు పోయానుకో పుట్టిన వాళ్ళు ఎవరు లేరంటారవా చెప్పదా అవగ మానసమున పెట్టవా తల్లి పార్వతమ్మ ఎవరి పక్షిగా ఆధారపడుతు లోకాల సంగడికి మట్టి బొమ్మను వేసి మాయ ప్రాణం పోసేదిలో కాలశంకరుడు ఎంత ఉన్నది తల్లి పార్వతమ్మ స్వయముగా నీ భర్తలో కాలశంకరుడు అవునా కాదా విన్నావా అడిగిన వరం లేకపోతున్న శంకరుడు నువ్వు అడిగిన శంకరుడు వరం ఇయ్యడా ఇయ్యాల నీ భర్త ఇస్తాడా ఇప్పుడు నీ మొగడికి తత్తడా మీ పైసలు ఉన్న దగ్గర ఏమి ఎత్తుంటో తెలియదు మాకు పైసలు లేకుండా కానీ మా ముఖం అనుభవం ఎట్లుంటో తెలుసా అంటే తన స్నానం చేసి బయటికి పోతున్నా మగడు బంగారం అసంటాడు ఐదారు కూడా అన్నదమ్ములందరూ కూర్చొని ఉంటారు ఫస్ట్ ఎవరు పిలుస్తా ఓ అయ్యా ఇట్లా రాయిగా బాగుంటారంట అత్తానే ఆగా ఉంటాడు ప్రేమ ఎత్తుంటాడు ఓ అయ్యా ఓ అయ్యా రా అని ఫస్ట్ పిలుస్తా అత్తానే అంటాడు ఓరయ్యా రారా అంట మళ్ళీ ఏం మారింది ఆరైందా ఏ అత్తానే ఆగా అంటాడు అలాగే కడిగి మధురమైన నచ్చినోడు ఉత్తగరాలు ఇలా అంజం ఉందా నేను ఇంతమంది మాట్లాడతాను మూడు ముగ్గురు ముందు కొడతారు మాకు అప్పుడు సంతోషం అయితే అప్పుడు కూడా అట్లాంటి ఏమంటాడు ఆయన ఏమంటా ఇంకా కోరుకుంటున్నా తప్పు లేదా ఉప్పు లేదా ఆడగా నన్ను ఇస్తాను ఏంటంటాడు మరి ఏం కూర పప్పు కూర లంగా కోరుకుంటుండే ఎండకపోతేవా
ఈ పప్పు కూడా తినాలి తాగొచ్చినట్టు అంటున్నాడు. అది ఒక మొగోడు ఎప్పటికైనా ఆని తినబుద్ధి కాకపోతే విన్నావా మాపడి పొత్తు పోగానే ఒకటి బయటికి వెళ్ళాగానే ఇంత తీయి ఉన్నాయి, అంకాయలు ఉన్నాయి, అంకాయలు వేయాలా, నల్లగడ్డలు వేయాలా, మరి అడుగుతుంది కదా అబద్ధమా తగ్గిపోతుంది మొగడు చేస్తారు ఇప్పుడు ఓ పార్వతమ్మ, మరి నీ భర్త నేను ఇప్పుడు రావాలంటే ఎన్ని కొండ మీద లోక ఆలోచనలు బలు ఓడలింగాల పూజకు వెళ్ళిపోయి కలగోడలింగాల పూజలు నిర్మితమై కూర్చున్నాడు. ఇప్పుడు నీకు పెళ్లి మీద అంత ప్రేమ ఉన్నది ఉన్నాయా? ఇప్పుడు వెళ్తే నేను చూస్తా అంటే నీ మొగలు ఎందుకు విలువ నీకు తెలుస్తుందా? అందుకని పిల్లలు ఎత్తలే పూజ మీద అమ్మా నేను చెప్తున్నా ఒక మాట, ఒక మంతు పొలం కావాలి, ఇప్పుడు కావాలా, రేపు కావాలి, ఎల్లుండి కావాలా, ఎప్పుడు కావాలి అంటే ఇప్పుడు రావాలి, ఇప్పుడు వరం మీద రేపు పొద్దున పుట్టాలి. అవా 3 రోజులు అంతేనా? అమ్మా నీ భర్త నీ పైన ప్రేమ ఉంటే విలువంగా నీ భర్త నీ సంత నిజముని నాకు సంతాన బలం కావాలి. భగవంతుడు కోరిన భగవంతుడు పార్వతం ఏమంటున్నదాట, ఆ కరబోత లింగాల పూజల నిమిత్తమై శంకరుడు కూర్చున్నాడు. పార్వతమ్మ ఓ జంగమయ్య పూజలు
నెత్తిన గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సదురు తోడి వెళ్తున్నాయి. ఆయన అడిగిన చెబుతాను ఒక మాట గమన పెట్టవయ్యా. దేవజంగమయ్యా శంకర కోరుతాయ్యా నేను కోరిన వరము కనుక నాకు లేకపోతే దంగమయ్యా నేను మనం ఉండమైపోద్దా వరమిత్తరేమో లేకపోతే పార్వతమ్మ చెప్పంగా భగవంతుడు శంకరుడు ఏమంటున్నాడు పలుకుతున్నవి ఎక్క పలుకుతున్నవి ఇసమంటి పలుకులే బావా అనులేని ఎండి కొండ మీద నేనెట్లా ఉందునే బడిలోన పిల్లలుండే బడి సుంగ దక్షిణ ఆడడానికి